హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో, ఈరోజు వ్లాగ్‌లో మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి అన్ని డీటెయిల్స్ చెప్తాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతదనుకుంటున్నా. అండ్ నా ఛానల్‌ని ఇప్పటివరకు చూడకపోయుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, ఇప్పుడు మనం వెళ్తున్నాము కోంపల్లి. సో, కోంపల్లిలో వీపీ సిటీ అని ఇన్కార్ గ్రూప్ వాళ్ళది ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ లాంటిది ఉంది. సో, నేను మొత్తం అన్నీ చూపిస్తాను. సో, ఒకసారి చూద్దాము ఎలా ఉంది, ఏంటి అని చెప్పి. సో, ప్రైస్ వచ్చేసి అరౌండ్ 40-42 లాక్స్ అని వెబ్‌సైట్‌లో చూసాను. అండ్ మీరు యూట్యూబ్ చూస్తే తప్పకుండా అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా చూసుంటారు ఇన్కార్ గ్రూప్ వాళ్ళవి. నాకు అప్పుడు అడ్వర్టైజ్‌మెంట్సే కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయన్నమాట. లైక్ గోడలు బ్రిక్స్‌తో కాదు కాంక్రీట్‌తోని అండ్ మీకు అందరూ చూసే ఉంటారు ఇన్కార్ గ్రూప్ వాళ్ళ అడ్వర్టైజ్‌మెంట్స్. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించి నేను వెబ్‌సైట్ చెక్ చేస్తే 2 బీహెచ్‌కే 40-42 లాక్స్ అన్నారు. సో, ఆ రేట్‌కి అసలు దొరకట్లేదు కదా! అది ఇంత పెద్ద బిల్డర్స్ నుంచి ఎలా ఉంటది, ఏంటి అని డీటెయిల్స్ చూస్తే ఒకసారి వెళ్లి చూద్దామని చెప్పి ఇప్పుడు మనం కోంపల్లి వెళ్తున్నాం. మేముండే ఇంటి నుంచి కోంపల్లి అరౌండ్ 20 కిలోమీటర్స్ అనమాట. చాలా చాలా దూరం. కానీ అసల చూద్దాం ఎలా ఉంటదని వెళ్తున్నాము. అండ్ ఎవరికన్నా కూడా హెల్ప్ అవుతదేమో అని వీడియో కూడా చూపిస్తున్నాను డీటెయిల్స్. అలాగా NH-44 అనుకుంటా అది. దాంట్లో వెళ్ళి ఒక సంవత్సరం తర్వాత వచ్చేస్తుంది ఆ ప్లేస్. సో, 842 స్క్వేర్ ఫీటే అరౌండ్ 842 స్క్వేర్ ఫీట్ అండ్ ఇంకా కార్పెట్ ఏరియా వచ్చేస్తే మనకి అరౌండ్ 620 అలా వస్తదనమాట. సో, చాలా చిన్నదని మళ్ళీ ఇష్టం లేదు. ఎందుకులే అనుకున్నాను. బట్ అక్కడ సేల్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పారనమాట. మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తది అంటే వెళ్తున్నాము. ఇది NH-44 జంక్షన్. అక్కడ పైన మీకు నేను కెమెరా స్ట్రెయిట్‌గా పెట్టి తీయడం వల్ల తెలియలే. సో, NH-44 నుంచి రైట్ తీసుకుంటే 3 కిలోమీటర్స్ స్ట్రెయిట్ ఎళ్ళిపోతే మనకు ఆ ప్రాజెక్ట్ అనేది వచ్చేస్తదండి. గూగుల్‌లో కూడా మీకు ఈజీ నావిగేషన్ ఉంటది. అలా లేదు బోలెడన్ని సందులు అలా తిరిగితే వస్తది ఆ ప్రాపర్టీ అనేం లేదు. NH-44 నుంచి అరౌండ్ 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ పైన అన్ని బోర్డ్స్ కూడా ఉన్నాయి చూసారా? వీబీ సిటీ 3.5 కిలోమీటర్స్ అని. అలా ఈ రోడ్ అంతా కూడా బానే ఉంది. అక్కడ డిఫెన్స్ ఏరియా అంట. సో, అక్కడ బోలెడన్ని ఫారెస్ట్ లాగా చెట్లున్నాయి. అండ్ మనం వచ్చేసాం ఇప్పుడు. సో, చూసారు కదా! వీబీ సిటీ సేల్స్ ఆఫీస్ అక్కడుంది. అండ్ ఆ రోడ్ మనం తిరిగాం కదా! 3.5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత జస్ట్ అంత ఒక హాఫ్ కిలోమీటర్ లాగా లోపలికొస్తే మనకి ప్రాపర్టీ వచ్చేస్తుంది. అండ్ సేల్స్ వాళ్ళు మాకు కొంచెం డీటెయిల్స్ అవి చూపించి దాని తర్వాత చూపిస్తున్నారనమాట ఎలా ఉంటుంది, ఏంటి అనేది. బేసిక్‌గా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ లైక్ 1000 ఫ్లాట్స్ దాటి ఉన్నాయి. 3 ఫేజెస్‌లో అన్నమాట. ఒక ఇప్పుడైతే ఫేజ్ 1 ఇస్తున్నారు. ఫేజ్ 2 ఏమో నెక్స్ట్ ఇయర్ జూన్ ఆ టైంకి ఇస్తారంట. ఫేజ్ 3 ఇంకా ఓపెన్ చేయలేదు. సో, ఇవన్నమాట. ఇలా ఒక స్ట్రెయిట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ అదొకటి. ఆ పక్కన ఇంకా కొత్త బిల్డింగ్స్ వస్తాయంట. సో, ఇప్పుడు మనం ఉన్నది ఫేజ్ ఏలో. ఇవన్నీ ఇలా స్ట్రెయిట్ 3 రోస్‌లో వస్తాయన్నమాట. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వాళ్ళ వెబ్‌సైట్‌లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయొచ్చు. ఇంకా మనం పైకెళ్ళి మోడల్ ఫ్లాట్ చూద్దాము. చూసిన తర్వాత ఇంకా డీటెయిల్స్ అనేవి చెప్తాను. సో, 842 స్క్వేర్ ఫీట్ అండ్ ఇక్కడ వాడే టెక్నాలజీ ఏంటో కొత్తదంట. సో, బ్రిక్స్ ఉండవంట. సైడ్ వాల్స్ కూడా మనకి కాంక్రీట్‌తోనే చేస్తారంట. నాకు అర్థమైనంత చెప్తున్నాను. ఇది అస్సలు స్పాన్సర్ కాదు. వాళ్ళకి ఫర్‌గా చెప్పాలి అనే ఇంటెన్షన్ కూడా నాకేం లేదు. సో, నాకేమనిపించింది ఏంటి అనేది నేను చెప్తున్నాను. సో, ఇది మోడల్ ఫ్లాట్ కదా! సో, ఫర్నిచర్ అంతా పెట్టేసిన తర్వాత అన్నీ అందంగానే కనిపిస్తాయి ఆబ్వియస్‌లీ. సో, వాల్స్ చూసారా? మనకి 3 ఇంచ్ అంత సన్నగా వస్తాయన్నమాట. అందుకనే మనకి కొంచెం బయట నార్మల్ కన్‌స్ట్రక్షన్ కన్నా వీళ్ళవి కొంచెం స్పేషియస్‌గా కనిపిస్తాయి. సో, హాల్ వచ్చింది. హాల్ పక్కన కిచెన్ వచ్చింది. సో, ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ఆల్మోస్ట్ హాల్ పక్కన కిచెన్ వస్తుంది. కొంచెం ముందుకెళ్తే బెడ్‌రూమ్స్ వస్తాయి. సో, ఇది చిల్డ్రన్ బెడ్‌రూమ్. చిల్డ్రన్ బెడ్‌రూమ్ నుంచి మనకి బాల్కనీ వచ్చింది. సో, ఈ స్లైడ్ డోర్స్ ఇవన్నీ కూడా ఫుల్ సౌండ్ ప్రూఫ్ అన్నారు. సో, బానే ఉన్నాయి క్వాలిటీ అంతా కూడా. సో, క్వాలిటీ ఇన్కార్ గ్రూప్ వాళ్ళవి బావుంటాయండి. అది కొంచెం పెద్దది బిల్డర్సే. వాళ్ళవి PBEL అని ఒకటి ఏదో ఉంది. లోదా ఉంది కదా! పెద్దవి హై రైజ్ అపార్ట్మెంట్స్. దాని ముందు కూడా వీళ్ళవే ఉన్నాయి. అంటే నేను విన్నంత వరకు చెప్తున్నాను. నాకు అక్కడికి వెళ్లి నేను చూడలేదు కానీ, మరి నేను విన్నంత వరకు ఇన్కార్ గ్రూప్ బావుంటదనే విన్నా. సో, ఇది మాస్టర్ బెడ్‌రూమ్.
ఇంకా ఎమ్యూనిటీస్ అన్నీ అయితే ఉన్నాయి. లైక్ స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్. సో గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. కానీ కొంచెం చిన్నదయిపోయింది. తర్వాత మాకు చాలా చాలా దూరం. అందుకనే మేము ఇంకా తీసుకోవట్లేదు. కానీ అక్కడ కోంపల్లి ఏరియాలో ఉన్నారనుకోండి, మీరు చిన్న ఫ్యామిలీ అనుకోండి, మీరొకసారి చూడొచ్చనమాట. అంటే మరి 650 కానీ 650 స్క్వేర్ ఫీట్ లాగా లేదు. ఇంకొంచెం పెద్దదిలానే ఉంది. చిన్న ఫ్యామిలీ ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మనుషులు, అంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ మరి ఒక బచ్చా ఉంటే సరిపోతుంది అంతే. ఇది ఇంకా ఫర్నిచర్ లేని నెక్స్ట్ అపార్ట్మెంట్. సో మేము ఒక 4-5 అలా చూసాము. అన్ని ఫేజెస్ చూసామన్నమాట. ఈస్ట్, వెస్ట్, నార్త్, ఈస్ట్, నార్త్ అలా అన్ని చూసాము. సో ఫర్నిచర్ అంతా లేకపోతే మనకు అంత లుక్ రాదు. మరి నాకు అలా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఓన్లీ కిచెన్కి మాడ్యులర్ లాగా చేశారు. మిగిలిందంతా కూడా నార్మల్ ఉంది, ఏం చేయలేదు. సో అయితే అతను కొంచెం బ్రీఫ్ ఇచ్చారు, ఈ అపార్ట్మెంట్స్ గురించి కాదు కానీ ఇంకో గ్రూప్ గురించి. అది నేను చూపిస్తాను. తర్వాత మీకు ఎలా అనిపించింది? మీరు ఎవరైనా దగ్గరలో ఉంటారా? మీరు ఎవరైనా అక్కడ తీసుకున్నారా? వీళ్ళు 2018లోని ప్రీ లాంచ్ ఆఫర్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టారంట. అక్కడ అప్పుడు 32 lakhsకి అలానే ఇచ్చారంట. లైక్ ఇప్పుడు ఇంకా డిసెంబర్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. అరౌండ్ 42 అన్నారు కానీ 42 ప్లస్ ఏవో వాటర్ ఛార్జెస్, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కలిపి 46 వరకు వెళ్ళిపోతుంది. అండ్ కార్నర్ బిట్ అయితే 50,000 ఎక్స్ట్రా. సో బాల్కనీ అలా ఏవో చెప్పారండి. SFT నుంచి 2600 స్క్వేర్ ఫీట్ వరకు ఉందండి. అది G+22 ఫ్లోర్స్. సో ఇది 1 సిటీ. ఇది మనం టాటా ప్రాజెక్ట్కి ఇచ్చాము అన్నమాట కాంట్రాక్ట్. ఇది JMCకి ఇచ్చాము. ఎక్కడ ఉంది ఇది? ఇది మనకి కుక్కడపల్లి మలేషియన్ టౌన్షిప్ ఉంది కదా, దాని పక్కన ఉంటుంది. లోదా కన్స్ట్రక్షన్ పక్కన మా G+22 కనిపిస్తుంది. సో అది. అండ్ ఇది వచ్చేసి మనకి VB సిటీ ఏంటంటే లైక్ ఇది కూడా JMCకి ఇచ్చాము. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం మా ప్రాజెక్ట్స్ అన్నీ ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఏంటంటే షేర్ వాల్ టెక్నాలజీతోనే బిల్డ్ చేస్తాం అన్నమాట. క్వాలిటీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం. సో ఇప్పుడు వీబీ ఈ ఇక్కడ లైక్ కాస్టింగ్ వైజ్ ఇక్కడ చూస్తే సార్, ఇది లైక్ ఇది 1.4 నుంచి 1.8 CR వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా లైక్ ఇది 50 lakhs లో బడ్జెట్లో ఉంటుంది. సో నేను ఏమన్నా అంటే లైక్ ఇక్కడ ఏవైతే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మెయింటైన్ చేస్తాం, ఏవైతే ఫిక్చర్స్ అని ఇస్తాం, సేమ్ అవి కూడా ఇక్కడ ఇస్తాం. సో సైజ్ డిఫరెన్స్. ఇది హైరైజ్ స్ట్రక్చర్, అది నార్మల్ 5 floor స్ట్రక్చర్ అనమాట. సో ఇప్పుడు ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా 11 acres ప్రాజెక్ట్ అంటే. అక్కడ ఇంక అన్నీ చూసినప్పటికీ చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇంటికెళ్ళి తినే పరిస్థితిలో లేము. ఫుల్ ఆకలి వేసేస్తుందని అక్కడ ఇంకేదో రెస్టారెంట్ ఉంటే ఆఫ్టర్ 7-8 months మేము రెస్టారెంట్కి వెళ్ళి కొంచెం లైట్గా తిన్నాము. సో చాలా రోజుల తర్వాత బయట తింటే బాగా అనిపించింది కానీ భయంగా తిన్నాము. నెక్స్ట్ ఇక్కడ వాసుశ్రీ సన్ రైజ్ అని చెప్పి అక్కడే ఇంకొకటి మ్యాజిక్ బ్రిక్స్లో వీటిల్లో చూస్తే ఒకటి కనిపించిందని వెళ్ళాము. సో ఫ్రాంక్గా నాకు ఆ ప్రాపర్టీ అస్సలు నచ్చలేదు ఎందుకో. మేబీ మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యాక లుక్ మారుతుందేమో తెలియదు కానీ, అంటే మెయింటెనెన్స్ ఏమీ పెద్ద ఏం లేదనమాట. కరోనాకి ఆగిపోయిందో ఏంటో వర్క్. నాకు అక్కడ అంత బాగా అనిపించలేదు. సో మీరు ఎవరైనా అక్కడ తీసుకొని ఉంటే కనుక, నేనేమి అంత నాకు అన్నీ తెలియవు, నా పర్సనల్ ఒపీనియనే చెప్పాను, డోంట్ మైండ్. సో ఇప్పుడు ఇంటికి అయిపోయింది. ఆ ప్రాపర్టీ గురించి కూడా చెప్తాను ఇంకా ఏంటేంటి అనేది. ఇప్పుడైతే మనం ఈ చికెన్ బ్రైడెడ్ బ్రెడ్ చేద్దాము. దీనికోసం ఫస్ట్ ఈ స్ట్రిమ్ మనం యాక్టివేట్ చేద్దాం. దానికోసం లూక్ వామ్ వాటర్ తీసుకోవాలి. లూక్ వామ్ వాటర్ తీసుకొని అందులో కొంచెం షుగర్, ఒక 1/2 teaspoon ఈస్ట్ వేద్దాం. సో నార్మల్ ఈస్ట్ రైస్ యాక్టివేట్ చేస్తాం కదా, అలా చేసేసుకొని నెక్స్ట్ మైదా వీటన్నిటితో మనం డో ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా ప్రాపర్టీ విషయానికి వచ్చేస్తే అరౌండ్ 46 lakhs అన్నారు. ఈస్ట్ ఫేస్ అయితే 2 lakhs ఎక్స్ట్రా.
అండ్ కార్నర్ బిట్ అయితే 50,000 ఎక్స్ట్రా, అలా చెప్పి 46 అన్నారు. మేబీ ఒక 2 lakhs వరకు తగ్గించొచ్చేమో అని నాకు అనిపించింది వాళ్ళ మాటల ప్రకారం. బట్ మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఫర్నిచర్ ఇవన్నీ చేయించుకున్నప్పటికీ మనకు ఆల్మోస్ట్ 52-53 అలా అయిపోద్ది అనమాట. సో అక్కడ దగ్గర ఉన్న ఏరియా అనుకుంటే మనకి ఎమ్యూనిటీస్ అన్నీ వస్తాయి. లైక్ స్కూల్ కూడా 5th స్టాండర్డ్ వరకు ఉన్న స్కూల్, సెక్యూరిటీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం చూడొచ్చు. బట్ చాలా చాలా దూరం వెళ్ళి అక్కడ ఉండే అంత అయితే నాకేం అనిపించలేదు. అందుకనే ఇంకా మళ్ళీ డ్రాప్ అయిపోయామన్నమాట. కానీ బాగుంది, కన్స్ట్రక్షన్ బాగుంది, సింపుల్గా క్యూట్గా ఉంది. అండ్ కొంచెం ప్రైస్ అనేది ఇక్కడ హైదరాబాద్లో మంచి బిల్డర్స్ అంటే చాలు, అండ్ గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలు, 1.5 ఇచ్చేయి అంటున్నారు. సో అలా చూస్తే మనకు కొంచెం ఒక 40 lakhs 50 lakhsలో కనిపించిన ప్రాపర్టీ నాకు ఇది ఒక్కటే కనిపించింది. మేబీ ఇంకా ఉండొచ్చు, ఇంకా వెతుకుతున్నాము, చూస్తున్నాము. ఇంకొకటి పిర్జాది కూడా అనుకుంటా, అక్కడ మహారాజ్ విహార్ అని చెప్పి ఇంకొక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది సెమీ చిన్నది ఉంది. అక్కడ కూడా ఆల్మోస్ట్ 50-55 అలా చెప్తున్నట్టున్నారు. అంటే ప్రైస్ వేరీ అవుతాయి, నెగోషియేట్ చేస్తే మారుతూ ఉంటాయి. బట్ అక్కడికి కూడా వెళ్ళాలి. కానీ పిర్జాది కూడా ఇవన్నీ కూడా మాకు చాలా దూరం అయిపోతాయి అనమాట. అందుకని ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది చూసాము. ఇది ఇంకా మీ ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అని చూపించాను. అండ్ మన రెసిపీలోకి వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఏం చేశానంటే అందులో కొంచెం ఒక 400 grams లాగా మైదా తీసుకున్నాను. అందులో యాక్టివేట్ చేసిన ఈస్ట్ వేసేసుకున్నాను. తర్వాత అందులో ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 tablespoon లాగా ఆయిల్ వేయాలి. మిల్క్ పౌడర్ 2 tablespoon వేయాలి. ఇందాక నేను సీవ్ చేసినప్పుడే మిల్క్ పౌడర్ కూడా వేసాను. అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక 2 tablespoon వేసుకోవాలి. కొత్త విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది, ఈ అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఎవరైనా యూస్ చేసినప్పుడు షేక్ వెల్ అంటారు కదా, నార్మల్గా షేక్ చేస్తే అవ్వదు, దాని ఇయర్స్ ఉన్నాయి కదా, అవి ఓపెన్ చేసి అప్పుడు మనం బాగా కలిపితే కిందకి మీదకి అయ్యి బాగా అవుతుందంట. సో నాకు ఈ టిప్ బాగా అనిపించి నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇది కూడా ఒక 2 tablespoon వేయాలి. సో మిల్క్ పౌడర్ ఇంకా ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మన డో అనేది మంచి కొంచెం రిచ్నెస్, ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇంకా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఒక 100 ml వరకు పడుతుంది. 100 ml వాటర్ 100 to 150. సో వాటర్ ఇందాకలు మనం ఒక 1/2 cup లాగా వేసుకున్నాము. సో ఆల్మోస్ట్ ఒక 1 నేను యాడ్ చేస్తాను ఇక్కడ, ఆర్ ఎల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా ఇస్తాను కరెక్ట్ క్వాంటిటీ అనేది. సో ఆల్మోస్ట్ 200 ml వాటర్ వరకు పడుతుంది. సో ఈ డో అనేది ఫుల్ స్టిక్కీగా అవుతుంది. దాని తర్వాత దీన్ని మనం బోల్డ్ అంతసేపు నీట్ చేస్తే మనకి నాన్ స్టిక్కీ డో లాగా అయినంత వరకు చేయాలి. నాకైతే ఆల్మోస్ట్ ఒక 16 to 17 minutes టైం పట్టింది. దీన్ని మనం పుల్ అవుట్ మెథడ్ లాగా అంటారు కదా, సో అలా లాగి చేయాలి. సో అలాగా బోల్డ్ అంతసేపు చేసే లోపల మళ్ళీ మనం మన పీబీసిటీ గురించి మాట్లాడుకుందాము. మీరు ఎవరైనా అక్కడ దగ్గరలో ఉన్నారా? మీకు ఎలా అనిపించింది ఆ ప్రాజెక్ట్? అప్పుడు ప్రీ లాంచ్ ఆఫర్లో తీసుకున్న వాళ్ళకి బాగుంటుందేమో అంటే, కానీ నాకు అస్సలు అర్థం కాని విషయం అదే. ప్రీ లాంచ్లో ఉన్నప్పుడు ప్రైజెస్ బాగుంటాయి, బట్ 2018లో చేశారంట. ఇప్పుడు 2020 అయిపోయింది, లైక్ 2.5 years అయిపోతుంది. ఇప్పటి వరకు పేమెంట్కి ఏంటి భయం వేస్తుంది కదా. ఇప్పుడు మంచి బిల్డర్స్ అన్నీ బాగానే జరుగుతున్నాయి, వచ్చేస్తుంది టైంకి అంటే వేరే విషయం. బట్ ఈ కోవిడ్ వచ్చింది, అన్ని పనులు ఆగిపోయాయి. అప్పుడు ఒకవేళ అలా పనులు ఆగిపోయి మనకి ఇల్లు రావడం లేట్ అయితే ఎంత టెన్షన్ కదా అవన్నీ. సో అసలు ఏది ప్రిఫర్ చేస్తారు? నాకు ఇల్లు అంటే చాలా తలనొప్పి వచ్చేస్తుంది లిటరల్గా. ఇల్లు కొనడం పక్కన పెట్టేసి ఏదైనా మంచి రెంట్ హౌస్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటే బాగుంది అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి? హైదరాబాద్లో మీరు ఏం చేస్తారు? ప్రీ లాంచ్ ఆఫర్లన్నీ కానీ చెప్పి ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తే సూపర్ తక్కువ రేటు, అండ్ 20% పే చేసి మిగిలిన 80% లోన్ తీసుకుంటే ప్రీ లాంచ్ టైంలోనే కొంచెం పెరుగుతుంది రేట్, కానీ రీజనబుల్గానే ఉంటుంది. అలా చాలా చాలా కాంప్లికేటెడ్ అండి ఇల్లు చూడడం, ఇల్లు కొనడం, ఇల్లు గురించి ఆలోచించడం ఇవన్నీ కూడా. సో మన డో మాట్లాడుకుంటూ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా నాన్ స్టిక్కీగా అయిపోయిందో. సో మనం దాన్ని నొక్కామంటే అది వెనక్కి బౌన్స్ బ్యాక్ అయిందంటే మన డో పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇప్పుడు మనం ప్రూఫింగ్కి పెడదాము. ఆయిల్ కొంచెం ఆ గిన్నెకి గ్రీస్ చేసేసాను, దీని మీద కూడా వేసేసాను. సో మనం ఏదైనా క్లాత్తో కానీ
ఆర్ క్లింగ్ ర్యాప్తో కానీ మనం క్లోజ్ చేసేసి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు ఉంచేసుకోవాలి ఒక వామ్ ప్లేస్లోని. సో ఏరియా టు ఏరియా మారిపోతుంది అది కూడా. మీరు కొంచెం వామ్ ప్లేస్ అనుకోండి త్వరగా రైజ్ అయిపోద్ది, కొంచెం కూలింగ్ ప్లేస్ అంటే మీరు కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది. ఏదైనా సరే డబుల్ సైజ్ అయినంత వరకు ఉంచుకోవాలి. దాని తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఈ లోపల మనం ఫిల్లింగ్ కూడా తయారు చేసుకోవాలి, అది కూడా చేద్దాం. సో దానికోసం నేను ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్ అలా ఉంది అంటే అందులో నేను చికెన్ కొంచెం ఏమంటారు కొంచెం ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టి ష్రెడ్ చేశాను, ఉడకపెట్టలేదు ఫ్రై చేశాను. ఫ్రై చేసి ష్రెడ్ చేశాను, అందుకనే సేమ్ ప్యాన్లోనే చేసేస్తున్నాను. అందులో బటర్ వేసుకొని అందులో ఒక ఆనియన్ చాప్ చేసి వేసుకున్నాను అండ్ కొంచెం ఆయిల్ వేసాను అనమాట బటర్ మాడిపోకుండా ఉండడానికి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొంచెం ఫ్లవర్ వేసుకుందాం, మైదా వేసుకొని కొంచెం కలిపేసిన తర్వాత అందులో కొద్దిగా పాలు వేసుకుందాం. సో కొంచెం క్రీమీగా ఉంటే బాగుంటుంది లోపల ఫిల్లింగ్ అనిపించి నేను ఏదో ఓన్గా చేస్తాను ఈ ఫిల్లింగ్ మాత్రం. అంటే ప్రాపర్గా ఈ రెసిపీ ఫాలో అయ్యి ఏం చేయలేదు, ఆ డోకి అయితే ఫాలో అయ్యాను కానీ ఈ ఫిల్లింగ్ మాత్రం నాకు నచ్చినట్టు చేస్తాను. సో పాలు వేసిన తర్వాత నాకు కొంచెం పాలు ఎక్కువ అనిపించి మరి కొంచెం మైదా వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నా. ఇప్పుడు ఇందులోని కొన్ని మసాలాస్ వేసుకుందాము. పెప్రికా తెప్పించాను గుర్తుందా, పెప్రికా అండ్ పిజ్జా సీజనింగ్ ఉన్నవన్నీ వేస్తాను బేసిక్గా చెప్పాలంటే. చైనీస్ సీజనింగ్ అని ఒకటి తెప్పించాను, అది ఇంకా గార్లిక్ పౌడర్ వేయడం మర్చిపోయాను, తర్వాత హర్ట్ అయ్యాను కూడా. సో పెప్రికా అండ్ పిజ్జా సీజనింగ్, చైనీస్ సీజనింగ్ వేసేసి అందులో ష్రెడ్ చేసిన చికెన్ని కూడా వేసేసుకున్నాను. తర్వాత ఆలివ్స్ అండ్ ఆల్పెనోస్ కూడా ఇంట్లో ఉన్నాయి కదా, వాటిని ఎందుకు వదిలేయడం అని చెప్పి అవి కూడా వేసుకున్నాను అండ్ మన ఫిల్లింగ్ రెడీ అయిపోయింది. సో చల్లగా అయినంత వరకు ఉంచేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా హోల్ వీట్ ఫ్లవర్తోనే చేస్తాను. ఈ రెసిపీ వరకు నన్ను తిట్టకండి, మైదా చేస్తున్నాను సేపు నేను ఈ వీడియో పెడితే నేను తిడతారు, మైదా కదా తిడతారు గ్యారంటీ, రెడీ అనిపించింది. బట్ మళ్ళీ అంటే మీరు చెప్పేది కూడా నా గురించే కదా, అంటే స్టూడెంట్స్ టీచర్లు తిడతారని ఎలా భయపడతారో నాకు అలానే అనిపించింది. బట్ ఈ రెసిపీ ట్రై చేద్దామని ఎప్పుడెప్పటి నుంచో అనుకుంటున్నాను. అండ్ మైదాతో చేస్తే ఎలాగా ఆబ్వియస్గా టేస్ట్ బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం చేయడం కదా అని చెప్పి ఇంకా చేస్తాను. సో మన డో చూసారా డబల్ అయ్యింది, అంటే ఈసారి తప్పకుండా మన ఈస్ట్ చేసింది. దాన్ని పంచ్ చేసి ఎయిర్ అంతా తీసేసి ఇంత మొత్తం డో మనకి అక్కర్లేదు, అందులో ఒక 200 గ్రామ్స్ వరకు నేను వే చేసి తీసుకున్నాను, దాంతో చేద్దాం. నార్మల్గా కూడా కొంచెం తీసుకొని చేసేసుకోవచ్చు, బట్ నేను ఊరికే ఒక 200 గ్రామ్స్ లాగా చేద్దామని చెప్పి తీసాను. 196 ఉంది. సో మళ్ళీ కొంచెం చేసి కొంచెం ఫ్లవర్ వేసుకొని మనమేమో దీన్ని ఓవెల్ షేప్లోని చేయాలి. ఈ లోపల మిగిలిన డో అంతా ఉంది కదా, దాని సంగతి చూద్దామని చెప్పి దానికి మళ్ళీ నీట్గా పెట్టేసి క్లింగ్ ర్యాప్తో క్లోజ్ చేసేసి పక్కన పెట్టేశాను. సో నెక్స్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఫ్లవర్ కొంచెం డస్ట్ చేద్దాం అయితే. సో ప్లేట్లో అయినా చేయొచ్చు, కింద అయినా చేయొచ్చు, మన ఇష్టం. బట్ ఇవన్నీ కిచెన్ కౌంటర్ స్లాబ్ మీద చేస్తే చాలా కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో వీబీ సిటీ మీకు ఎలా అనిపించింది, ఏమైనా యూస్ఫుల్ అనిపించిందా అండ్ అన్నది నాతో షేర్ చేయండి మర్చిపోకుండా. అన్వికి అయితే నచ్చింది, అంటే ఎమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి కదా, బాగుంటుంది. లైక్ క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఇంకెక్కడికి బయటకు వెళ్ళక్కర్లేదు. కానీ చాలా చాలా దూరం అయిపోద్ది మా హస్బెండ్కి, రోజు తిరగాలంటే అస్సలు జరిగే పని కాదు. అందుకనే మేము ఇంకా మళ్ళీ అస్సలు వద్దు అని డిసైడ్ అయ్యాము. చూసారు కదా, ఇలా రోలింగ్ పిన్తోని మనం ఓవెల్ షేప్ చేసేసుకొని మధ్యలో పెట్టేసి అటు ఇటు కట్ చేసి అల్లేసుకుంటే బ్రైడెడ్ చికెన్ బ్రెడ్ రెడీ అయిపోతుంది. నాకు చాలా బాగా అనిపించింది ఈ రెసిపీ చేస్తే. అండ్ నెక్స్ట్ వీడియోలో హోల్ వీట్ బ్రెడ్ చేద్దామని ఫుల్ డిసైడ్ అయ్యాను. ఆ రెసిపీ కూడా తప్పకుండా చూడండి. మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కానీ ఇంకొకటి ఈజీ ప్రాసెస్ ఒకటి కనిపించింది, ఆ రెసిపీ ట్రై చేద్దాం. సో మన ఫిల్లింగ్ని నేను మధ్యలో స్ట్రెయిట్గా పెట్టేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు నార్మల్ నైఫ్తో కట్ చేసేసుకున్నా సరిపోతుంది.
అటు ఇటు ఫుల్గా కట్ చేసుకొని నార్మల్గా అల్లినట్టు అటు ఇటు ఇటు అటు అటు ఇటు చేస్తే అయిపోతుంది. అండ్ మీ వీకెండ్ ఎలా జరిగింది, మీరేం చేస్తారు స్పెషల్స్? అండ్ దసరా వచ్చేస్తుంది, అమెజాన్ సేల్ వచ్చేస్తుంది, అన్నిటికన్నా ముందు మెయిన్గా పిల్లలు ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి. లైక్ అన్వీకి మండే నుంచి ఎగ్జామ్స్. సో కష్టపడి ఎలాగో చదివిపించాను, బట్ ఏం చేస్తుందో ఏంటో చూడాలి. నార్మల్ స్కూల్కి వెళ్ళి రాసే ఎగ్జామ్స్ వేరు, అండ్ ఇంట్లో రాసే ఎగ్జామ్స్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. సో అలా క్లోజ్ చేయాలి. తర్వాత నాకు గుర్తొచ్చింది, పాలు బటర్ నేను మెల్ట్ చేసి పక్కన ఉంచాను. దాంతో మనం కొంచెం గ్రీస్ చేసుకుందాం. ఎగ్తోనైనా చేసుకోవచ్చండి. ఎగ్ మా ఇంట్లో లేదు, అందుకనే నేను ఎగ్ వాష్ ఇవ్వచ్చు. అప్పుడు కూడా మనకి మంచి కలర్ వస్తుంది అండ్ బాగుంటుంది. బట్ లేదు కాబట్టి నేను పాలు బటర్తో చేస్తున్నాను. సో ఇలా వేసేసుకొని నెక్స్ట్ దానిలో పెట్టేసుకుందాము. గ్రీస్ చేసి ఉంచాను ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా ఇంకొకసారి మీద కూడా గ్రీస్ చేసేస్తే అయిపోతుంది. సో ఆ ముక్క ఎక్కువ అయిపోయింది, ఎక్కడ అడ్జస్ట్ చేసేద్దామని వెతుకుతున్నాను, ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేదని పక్కన పెట్టాను. సో దీన్ని కూడా గ్రీస్ చేసేద్దాము పాలు బటర్ తోటి. ఈ లోపల ఇవన్నీ చేసిన తర్వాత ఒక 10 minutes మనం ఉంచాలి. ఈ లోపల ప్రీ హీట్ చేసుకోవచ్చు ఓవెన్ని, ఓటీజీని. 200 degrees సెంటిగ్రేడ్లో 2 rods ఆన్లో ఒక 10 minutes ప్రీ హీట్ చేసుకున్నాను. ఈ లోపల నాకు గుర్తొచ్చింది, దీని మీద సిజమే సీడ్స్ వేస్తే, నువ్వులు వేస్తే బాగుంటుందని. నువ్వులు కలోంజీ సీడ్స్ అంటారు కదా, అవి కూడా వేస్తే బాగుంటుంది. బట్ కలోంజీ సీడ్స్ ఇంట్లో ఉండాలి, కనిపించలేదు, ఎక్కడో పెట్టేశాను. ఇంకెక్కడ వాడాలో అర్థం కాక దాన్ని ఎక్కడో లోపల తోస్తున్నట్టున్నాను, కనిపించలేదు. సో నువ్వుల్ని కూడా వేస్తాను. ఇప్పుడు ఇంకా ఓటీజీలోకి వేసేద్దాం. ఆ పక్కన ఇందాక చిన్న ముక్క దొరికింది కదా, దాన్ని ఎందుకు వదిలేయడం అని ఇందులోనే పెట్టేశాను అనమాట. నేను ఇంత పిసినారన్న విషయం నాకు అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో తెలుస్తుంది. సో 200 degrees 190 పెట్టాను బేక్ చేస్తున్నప్పుడు. 190 degrees 2 rods ఆన్ అండ్ అరౌండ్ నాకు 25 to 30 minutes టైం పట్టిందండి. పైన మనకి అలా మంచి కలర్ వచ్చినంత వరకు ఉంచాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, బటర్ కొంచెం మెత్తగా లేదు, అందుకని దాని వేడిగానే ఉంది కదా అని కొద్దిగా బటర్ వేస్తున్నాను. ఇలా రాయడం వల్ల మనకి పైన ఉన్నది లేయర్ అనేది గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది అండ్ బటర్ టేస్ట్ సూపర్ యమ్మీ ఉంటుంది ఆల్మోస్ట్. సో చూసారు కదా, సూపర్ టేస్టీగా ఉంది. చాలా చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మిగిలి ఉన్న ఆ డో అన్నిటితో కూడా నేను ఇంకొక 2 చేశాను అండ్ బ్రెడ్ కూడా చేశాను. అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో చాలా చాలా సింపుల్గా బాగుంది. మనకి బేకరీలో దొరుకుతుంది కదా, సేమ్ దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ రోల్ లాగా అలానే ఉంది. చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నేను కింద బాటమ్ ఎలా వచ్చింది అనేది చూపించాను. ఇప్పుడు ఇందులో చీజ్ కూడా వేసుకోవచ్చు, ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టవచ్చు. సో సింపుల్గా చేసుకునే ఈజీ రెసిపీ కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. చూసారు కదా, సాఫ్ట్గా ఉంది, అలా గట్టిగా ఏం లేదు. దీన్ని బ్రెడ్ నైఫ్తో కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది, బట్ నార్మల్ నైఫ్తో కట్ చేస్తా. హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆ వీబీసిటీ ఎలా అనిపించిందో కూడా నాతో షేర్ చేయండి. అండ్ మీ వ్యూ ఏంటి అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి, ఓకేనా? సో అన్వికి అయితే చాలా చాలా నచ్చింది. అంత కష్టపడి చేసినందుకు, కష్టపడి కాదులేండి కానీ కొంచెం కొత్త రెసిపీ చేస్తున్నామంటే కష్టమే కదా. చేసి చాలా చాలా హ్యాపీ అయిపోయింది, సూపర్ హ్యాపీ అయిపోయింది. నేను బాగుందంటే నిజమే చెప్తున్నామంటే ప్రామిస్ అంటుంది అనమాట. సో ప్రామిస్ చేసి చెప్పిందంటే నిజంగా బాగుంది. నెక్స్ట్ ఇంకో 2 చిన్న చిన్నవి చేసా అంతే. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.